నీ ఈరోజు నీ లైఫ్ కాబట్టి. ఓకే, నేను బర్త్డే మళ్ళీ చేసుకోగలను. లైఫ్ లేదని చిన్న ఇబ్బంది జరిగితే మళ్ళీ మీరు తిరిగి కోరుకోలేరు. కాబట్టి ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ సినిమాలా చేయాలి. ఓకే, ఈ బంగారం నా ఫస్ట్ అసిస్టెంట్, హీరోయిన్ కాదు. అవునా? డాన్స్ మాస్టర్ అసిస్టెంటే మంచి హీరోయిన్ లా ఉంది. నాకేది మంచిదో అదే కావాలనుకుంటాను. నాకేది మంచిది కాదో దాన్ని గేట్ అవతల నిలబెడతాను. ఆ గేటు మూస్తే నీకే నష్టం అని తెలిసిన రోజు తప్పకుండా వస్తుంది. నేనేమీ బాధపడలేదు తనిష్క నా సినిమా నుంచి తప్పుకున్నప్పుడు. ఏంటలా చూస్తున్నావు? నాకెలా తెలిసిందనా? తనిష్క ఎందుకు నా పక్కన చేయనందో నాకు తెలుసు. మీడియాలో వచ్చినట్టు నేను కొత్తవాడిని కనుక నా పక్కన చేయకపోవడానికి కారణమని నాకు తెలుసు. అందులో నీ పాత్ర ఎంతుందనేది తెలుసు. అయినా నేనేం బాధపడలేదు. ఆమె కన్నా అందమైన అమ్మాయిని హీరోయిన్గా తెచ్చిపెట్టుకున్నాను. ఏయ్, ఒకసారి హీరోయిన్ పిలు. ఓకే సార్. ఓహో, అన్నీ తెలిసే జాగ్రత్త పడ్డావన్నమాట. లేకపోతే బెదిరిపోయి నీ దగ్గరికి వచ్చి నా భవిష్యత్తుని చేతిలో పెడతాననుకున్నావా? ఎవరి చేతిలో ఏముందో ముందు ముందు నీకే తెలుస్తుంది. అప్పటి సంగతి అప్పుడు. ఇప్పుడు మాత్రం ఈ నిజాన్ని డైజెస్ట్ చేసుకో. షీజ్ మై హీరోయిన్ సంచన. ఎలా ఉంది? పదునైన కత్తిలా ఉంది. ఎవరు సార్ ఈ సార్? ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడు ఎక్కువని ఇలాంటి షూటింగ్స్కి పిలవని పేరంటంలాగా కొంతమంది వస్తుంటారులే. వాళ్ళలో ముందు వరుసలో కూర్చునే వ్యక్తిత్వం. వచ్చావుగా, స్వీటు హాటు తిని గేట్ అటు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఉద్దీప్య స్వజాతవేదో భగ్నన్నిరుతిం మమ వశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ మానో హిగుంసేర్జాతవేదో గామస్వం పురుషం జగదో అభిప్రదజ్ఞాగహి శ్రియా మా పరిపాతయ దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. మేఘమాల, ఇట్రా అమ్మ, రా. లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః. ధూమకేతుర్గణాధ్యక్షః పాలచంద్రో గజాననః. వక్రతుండః శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः. షోడశైతాని నామాని యః. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అథ మంత్రపుష్పం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ యజమానస్య సర్వకార్యేషు సర్వదా. సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణకః. లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః. ధూమకేతుర్గణాధ్యక్షః పాలచంద్రో గజాననః. వక్రతుండ
शूरपकर्णो हेरम्बस्कन्दपूर्वजः षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते श्रीमहागणाधिपतये नमः अथ मन्त्रपुष्पम् अनेकवेदोक्तसुवर्णदिव्य मन्त्रपुष्पं समर्पयामि బాబు స్వామివారి పాదాల మీద దక్షిణతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం తత్ సంయోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే దేవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాత భేషజం తన్నోస్తు విపదే తం చతుష్పదే. ఓం శాంతి 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 రాజాయ ప్రసంయ సాహినే నమో వయం వై శ్రవణాయ కృణ్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతో కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః. అంతశ్చరతి భూతేషు గృహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగుం రుద్రస్త్వం విష్ణుత్వం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఫలనీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రచోదాస్తానో ముంచంత్వగుంహసః. అయ్యా కొబ్బరికాయ కొట్టండి. జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహదో సంతదగుం శిరాభిస్థులం వద్యాకోశ సన్నిభం తస్యాంతే సుశరగుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః సోగ్రభగ్విభజన్తిష్టం నాహారమజరః కవిః తిర్యగోద్వమదస్యాయైరస్మయస్తస్య సంతదా సంత్వాపయతి స్వందేహమాపాదతలవస్తకः తస్యాధ్యేవన్హి శిఖామదీయో వ్యవస్థితः నీరదో యతమధ్యస్థాద్విద్యుల్లేగేవ భాస్వర జీవారసోదవర్తన్వే పీతాభాస్వస్య నోపమా సుమదశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణకः లంబోదరశ్చ వికటో విఘ్నరాజోగణాధిపः ధూమకేతుర్గణాధ్యక్షः బాలచంద్రో గజాననः వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే దేవుడా దేవుడా నాకు వీడి టార్చర్ పోవాలి. శ్రీమహాగణాధిపతయే నమః మంత్రపుష్పం అనేకవేదోక్తసువర్ణదివ్య మంత్రపుష్పం సమర్పయామి. స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జగాత భేషజం తన్నోస్తు విపదే తం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతిః రాజాయ ప్రసంయ సాహినే నమో వయం వై శ్రవణాయ కృణ్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతో కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః. అంతశ్చరతి భూతేషు గృహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగుం రుద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. డాడ్, చెప్పు రిషి. ఫస్ట్ షాట్ ని మీరే డైరెక్ట్ చేయాలి. అదే గౌరవ దర్శకత్వం అంటారు కదా. డాడ్ ప్లీజ్ డాడ్, ఫస్ట్ షాట్ మీరే తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఫస్ట్ పిక్చర్ కి డైరెక్ట్ చేసే అర్హత లేని తండ్రి ఫస్ట్ షాట్ తీయడానికి మాత్రం పనికొచ్చాడా? ప్లీజ్. ఓకే మై బాయ్.
ఆ రిఫ్లెక్టర్ ఇక్కడ పెట్టు, ఈ లెఫ్ట్లో పెట్టు. ఆ 2 ఫేస్ సెట్ చేయి. కొంచెం లెఫ్ట్ సార్, కొంచెం లెఫ్ట్ జరగండి సార్, ఇంకొంచెం లెఫ్ట్ సార్. స్టార్ట్ సౌండ్, స్టార్ట్ కెమెరా, రోలింగ్ సార్. క్లాప్ ఇన్. ఆర్కా మీడియా వర్క్స్ ప్రొడక్షన్ నెంబర్ 12 ముహూర్తం షాట్. ఆల్ ద బెస్ట్. యాక్షన్. చెరువు నిండా నీళ్లున్నప్పుడు చీమలే చేపలకు ఆహారం. అదే చెరువు ఎండినప్పుడు ఆ చేపలే చీమలకు ఆహారం. కాలం మారుతుంది. ఈరోజు నీది కాదని బాధపడకు, రేపు నీకోసం ఎదురు చూస్తుంటుంది. కట్ ఇట్. ఎస్ ప్రౌడ్ ఫాదర్. కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మంచి రిలీజ్ ప్లాన్ చేయండి. ఉంటాను మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. బాయ్ బాయ్ సార్. బాయ్. ఇదొక అద్భుతమైన కథ, బ్రహ్మాండమైన స్క్రీన్ ప్లే, ఈలలో చప్పట్లు కొట్టించే డైలాగ్స్, దేశానికో సాంగ్ చెప్పిన పిక్చరైజేషన్, ఒళ్ళు గగురు పొడిచే ఫైట్స్ అన్నీ కలిస్తే మా సినిమా అని అందరిలా చెప్పడం నాకు ఇష్టం లేదు. మా సినిమా యువతలోని సున్నితమైన ఫీలింగ్స్ని, ఆశల్ని, ఆశయాల్ని, ఆవేశాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. యువతరం తనని తను అద్దంలో చూసుకున్నట్టు అనిపించేలా ఉంటుంది. ప్రస్తుతం ఇంతవరకే. సినిమా షెడ్యూల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఫస్ట్ షెడ్యూల్ ఇవాళ నుంచి 15 డేస్ ఉంటుంది. సెకండ్ షెడ్యూల్ అవుట్డోర్. రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నారు? ఈ సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నాం. అప్పుడు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మీరేమో చిన్న హీరో. ఆ పెద్ద సినిమాల ముందు మీ సినిమా రిలీజ్ చేయడం రిస్క్ కాదంటారా? స్టోరీలో దమ్ముంటే అదే పెద్ద సినిమా. మా స్టోరీలో దమ్ముంది. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. సో మాది భారీ బడ్జెట్తోనే ప్లాన్ చేస్తున్నాం. ఇది పెద్ద సినిమా కింద లెక్క. రిస్క్ మాకు కాదు, మీరన్నా ఆ పెద్ద సినిమాలకే. వన్ మోర్ క్వశ్చన్ ప్లీజ్. మీ నాన్నగారు సీనియర్ మోస్ట్ డైరెక్టర్. ఆయన్ని మీ ఫస్ట్ పిక్చర్ కి డైరెక్ట్ చేయొద్దన్నది మీరే. ఫస్ట్ షాట్ కి మాత్రం డైరెక్ట్ చేయమన్నారు. ఇది మీ సెంటిమెంటా, కంటి తుడుపు చర్య, లేదా పాప భీత? ఏమనుకోవాలి? జవాబు మీరు చెప్తారా, లేక మమ్మల్ని మాకు తోచింది రాసుకోమంటారా? సిగరెట్ కన్నా ముందు బీడీలుండేవి, వాటికన్నా ముందు చుట్టలు కాల్చేవాళ్ళు, వాటికన్నా ముందు పొగాకు కాడలు నమిలేవాళ్ళు. ఎందులో అయినా వాడేది ఒకటే టొబాకో. కాలంతో పాటు అలవాట్లు, అభిరుచులు మారినట్టే ట్రెండ్ మారుతుంది. ఇప్పుడు మిమ్మల్ని సిగరెట్లు మానేసి బీడీలు కాల్చమంటే ఎలా? ఎందుకు నవ్వుతారు ఫ్రెండ్స్? నేను ఇలాంటి ఆన్సర్ రాబట్టి అందరి డౌట్స్ పోగొట్టడానికి ఈ క్వశ్చన్ వేశాను. వెల్ సెడ్ మిస్టర్ రిషి, కీప్ ఇట్ అప్. మీలో హీరో లక్షణాల కంటే విలన్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని నేను అంటాను. మీ కామెంట్ ఏంటి? ఏ విషయంలో? కొన్నేళ్ల క్రితం హంపి షూటింగ్ లో ఒక చిన్న పాపని మీరు కోనేట్లో పడేసి చంపాలని చూశారు, గుర్తుందా? No more questions.
వెళ్ళొచ్చావా? హ, సినిమా ఓపెనింగ్ బాగా గొప్పగా చేసుకున్నాడా నీ కొడుకు? మ్, అలా ఉన్నావేమిట్రా? మళ్ళీ ఏమైనా నీ మనసు కష్టపెట్టే మాట అన్నాడా? ఏమిట్రా ఏం మాట్లాడవు? మనిషికి బాధ కలిగినప్పుడే కాదు, మనసు నిండా సంతోషం నిండినప్పుడు కూడా మౌనంగా ఉండిపోతాడు. ఎందుకమ్మా? ఎందుకంటే ఏం చెప్పనురా, ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేసిన నీలాంటి డైరెక్టర్కే అర్థం కానప్పుడు ఆ తరం దాన్ని నేనేం చెప్పగలనురా? తరాల మధ్య అంతరాలున్నాయమ్మా? మనుషుల ఆలోచన పద్ధతుల్లో అంతరాలున్నాయా? ఆ తరాన్ని ఈ తరాన్ని లెక్కగట్టి సినిమా తీయడం నీ తరం కాదన్న నీ కొడుకుని అడగరా, సరిగ్గా చెప్తాడు. వాణ్ణేం అడగలేదమ్మా. ఏళ్ల తరబడి శ్రమించి నిర్మించిన కోటగోడల్ని ఒక్క మరఫిరంగి కూలగొట్టినట్టు ఇన్నేళ్లుగా నేను తెచ్చుకున్న పేరు ప్రతిష్టలు అన్నీ ఒక్క మాటతో కూలిపోయేలా చేశాడు. అయినా నేను వాణ్ణేం అడగలేదమ్మా. ఇవాళ నా కొడుకు సినిమా ఓపెనింగ్కి, నా చేతుల మీదుగా ఘనంగా జరగాల్సిన వేడుకకి నేను ఒక అతిథిలా వెళ్ళాను. ముసలివాడైపోయి మేధస్సు మొత్తం హరించుకుపోయి రిటైర్ అయిపోయిన ఒక వృద్ధ దర్శకుడిలా నాకు సర్టిఫికెట్ ఇచ్చాడు కదా, అది మెడలో వేసుకుని వెళ్ళాను. నీకేం కర్మరా? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బయట జనాలు చెప్తారా నువ్వేమిటో, నీ గొప్పతనమేమిటో. అవన్నీ విన్నప్పుడల్లా నా గుండె ఎంత ఉప్పొంగిపోతుందో తెలుసా? నీకేం తక్కువరా? లోకం తెలియని ఆ పసివాడన్న మాటని పట్టుకొని బాధపడుతూ కూర్చుంటావా? వీడు పసివాడు కాదమ్మా. ఓ కాలు నా తల మీద పెట్టి పాతాళానికి తొక్కేసిన వామనావతారంలా కనిపిస్తున్నాడు. అయినా చిత్రంగా వెళ్లేదాకా ఉన్న బాధ తిరిగొచ్చేటప్పుడు లేదు తెలుసామ్మా? అవునమ్మా, నీకు అర్థం కావడం లేదు కదూ? ఇప్పుడే బాధపడి అంతలోనే సంతోషపడి వీడికేమైంది అనుకుంటున్నావేమో. నాకేం కాలేదు. పార్టీ రోజు పాతాళంలో నిలబెట్టిన వాడే ఇవాళ ఓపెనింగ్ రోజు నన్ను శిఖరం మీద నిలబెట్టాడు. అంటే వాడి సినిమా ఫస్ట్ షాట్ కి నన్ను గౌరవ దర్శకత్వం చేయమన్నాడమ్మా. దానికేనా ఇంత పొంగిపోతున్నావు? ఈ మాత్రం దానికేనా వాడిని క్షమించేశావు? చాలమ్మా, ఇది చాలు. వాడి అభిరుచికి తగ్గట్టుగా నేను సినిమా తీయలేననుకున్నాను. ఒక కొడుగ్గా ఒక తండ్రికి ఇవ్వాల్సిన గౌరవం వాడు నాకిచ్చాడు. ఇండస్ట్రీలోని ఒక సీనియర్ డైరెక్టర్కిచ్చే రెస్పెక్ట్ కూడా ఇచ్చాడు. ఒక చిన్న సీన్ తీసి పెట్టమన్నందుకే ఇంత సంతోషపడుతున్నావా? పోరా. ఈ విషయంలో వాణ్ణి నువ్వు క్షమించినా నేను క్షమించలేను. అలా అనకమ్మా. బిడ్డ ఆడుకోవడానికి మనం తెచ్చిచ్చే బొమ్మ కన్నా వాడికి నచ్చిన బొమ్మ కొనివ్వడంలోనే సంతోషం దాగుంటుంది. ఈరోజు వాడొక దారించుకున్నాడు, అది నచ్చింది. అలాంటప్పుడు వాడి దారికి అడ్డంగా నేనెందుకు నిలబడాలి? పోన్లేరా, ఏదో విధంగా నీ మనసు కుదుట పడింది. ఈ మాత్రానికే తృప్తిగా ఉంటే నీ సంతోషాన్ని నేనెందుకు పాడు చేయాలి? మీ ఇద్దరి మధ్య పెరిగిన దూరం తగ్గిపోయి నువ్వు మనశ్శాంతిగా ఉంటే నాకదే చాలరా. చాలా తృప్తిగా ఉందమ్మా. వీడేనా కెమెరా ముందు ధైర్యంగా నిలబడి అనర్గళంగా డైలాగులు చెప్పేసి అందరి చేత చప్పట్లు కొట్టించుకున్నాడు. ఆ చప్పట్ల ధ్వని ఇంకా నా చెవుల్లో వినపడుతూనే ఉందమ్మా, వినబడుతూనే ఉంది.
పసితనంలో ఉక్రోషంతో నన్ను ఏడిపించావని ఇన్నాళ్ళు నా మనసుకు సర్ది చెప్పుకొని ధైర్యంగా నీకెదురు పడ్డాను. కానీ ఏదీ నువ్వు మర్చిపోలేదని ఇవ్వాళే అర్థమైంది. ఈ గజ్జలు తెంచేసిన జ్ఞాపకం, కోనేట్లోని పద్మాన్ని కాళ్ళతో త్రుంచేసిన జ్ఞాపకం, నీటిలో నన్ను పడేసేలా చేసిన జ్ఞాపకం నా మనసులో ఎంత సజీవంగా ఉన్నాయో నీ మనసులోనూ అంతే సజీవంగా ఉన్నాయని తెలిసాక ఎంతో కాలం నన్ను నేను తెరచాటును దాచుకోలేనని అర్థమైపోయింది. ఏమీ తెలియని ఆ వయసులోనే నన్ను నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయిన నువ్వు ఇప్పుడు నేనే మేఘమాలని నీకు తెలిస్తే ఏమీ తెలియని ఆ వయసులోనే నిన్ను నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయేంత కక్ష పెంచుకున్న నేను ఈ రోజున ఎక్కడైనా నువ్వు ఎదురుపడితే మేఘమాల, ఈసారి కూడా నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతాను. వెంటనే మీ అసిస్టెంట్ ని తీసేయాలి.